టు షెఫ్ స్పెషల్. సో షెఫ్ స్పెషల్ లో ప్రతిరోజు లాగానే ఈ రోజు కూడా మరో వంటకంతో నేను అలాగే మా షెఫ్ శ్రీకాంత్ గారు రెడీగా ఉన్నారు. మీరు రెడీ కదా? మరి ఇంకెందుకు లేట్, లెట్స్ వెల్కమ్ శ్రీకాంత్ గారు. హలో శ్రీకాంత్ గారు. హలో అండి, వెల్కమ్ టు షెఫ్ స్పెషల్. థ్యాంక్ యూ. సో ఈ రోజు ఏంటి స్పెషల్? ప్రతిరోజు లాగానే ఏంటి, కాంటినెంటలా, మెక్సికనా, కర్రీయా, లేకపోతే పిక్కిలా, ఏంటి? ఇండియనే, ఒక రైస్ అన్నమాట. రైస్ ఐటమ్. రైస్ ఐటమ్. ఓకే, ఇది బేబీకార్న్ రైస్. బేబీకార్న్ రైస్. Yes. ఓకే. సో మామూలుగా కొంతమంది లంచ్ బాక్స్ కట్టుకునేటప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ అండి. పొద్దున్నే టిఫిన్ తీసుకెళ్లాలా, అబ్బా మళ్ళీ పప్పు కూర అవే తీసుకెళ్లాలా అని ఒక క్వశ్చన్ మార్క్ లో ఉంటారు చాలా మంది. అలాంటి వాళ్ళందరికీ బేసిక్ గా రైస్ ఐటమ్స్ అనేది బెస్ట్ ఆప్షన్. బెస్ట్ ఆప్షన్ కదా. టమాటా బాత్ లాగా, లేకపోతే కలర్డ్ రైస్ లాగా సంథింగ్ ఏదో వెరైటీ ట్రై చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే టుడే సంథింగ్ వెరీ న్యూ, బేబీకార్న్ రైస్ అన్నమాట. సో లెట్స్ సీ. ముందుగా బేబీకార్న్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బేబీకార్న్ రైస్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బేబీకార్న్, అన్నం, ఉల్లిపాయ ముక్కలు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, రెడ్ బెల్ పెప్పర్స్, ఎల్లో బెల్ పెప్పర్స్, గరం మసాలా, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, ఉప్పు, నూనె. సో బేబీకార్న్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసాం కదా, స్టార్ట్ చేద్దాం. సో ముందు స్టవ్ ఆన్ చేద్దాం. సో ఆయిల్ వేసేయండి. ఆయిల్ వేడి అయిపోయింది. ఫస్ట్ ఇందులో బేబీకార్న్ యాడ్ చేద్దాం. ఓకే, కొద్దిగా మనకి ఫ్రై అవ్వాలి కాబట్టి. అండ్ బేబీకార్న్ అండ్ కార్న్ కి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే రెండు ఒకదాని నుంచి వస్తాయి, కాకపోతే ఏంటి అంటే అందరికి తెలిసిందే కార్న్ లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, బట్ మనం ఏం చేస్తాం అంటే ఫైబర్ నార్మల్ పైన మన కార్న్ కాప్ లో ఉన్న గింజలు అంటాం కదా పైన, వాటికన్నా దీంట్లో ఎక్కువ ఉంటుంది అన్నమాట ఫైబర్. ఓకే, అందుకే బేబీకార్న్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అనమాట. ఓకే, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దిస్ ఇస్ మోర్ గుడ్ వెన్ యూ కంపేర్ విత్ ది కార్న్, ఒరిజినల్ కార్న్, స్వీట్ కార్న్. మనం పైన కార్న్ తీసేసి తింటాము, అందులో ఫైబర్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మనం కంప్లీట్ కాడ ఫుల్ కాప్ తినేస్తున్నాం, సో ఇంకెక్కువ ఫైబర్ వస్తుంది కదా. అండ్ ఫైబర్ చాలా మంచిది. ఇప్పుడు అనుకుంటూ ఉంటాను లైక్ ఫైబర్ ఎక్కువ ఉన్న ప్లేసెస్ లో యుల్ హావ్ లో క్యాలరీస్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇందులో చాప్ చేసుకున్న ఆనియన్. ఓకే, అండ్ దాంతో పాటు కొద్దిగా క్యాప్సికమ్. ఆయిల్ బాగానే అబ్జర్వ్ చేసేసింది కదా. అబ్జర్వ్ చేస్తుంది. అండ్ మనం ఎక్కువ యాడ్ చేయలేదు కదా, కొద్దిగానే యాడ్ చేసాం. అవును. అండ్ రెడ్ బెల్ పెప్పర్స్, దాంతోపాటు కొద్దిగా ఎల్లో బెల్ పెప్పర్స్. వెజిటేబుల్స్ తొందరగా ఫ్రై అయిపోవాలి కదా, సో కొద్దిగా సాల్ట్ వేసేద్దాం, మన ఫుడ్కి ఎనర్జీ ఇచ్చేద్దాం. బేబీకార్న్ తో ఆమ్లెట్ చేసుకుంటారా? తప్పకుండా. అవునా? తప్పకుండా చేయొచ్చు. అంటే దాంతో కొద్ది కాంబినేషన్స్ యాడ్ చేసుకోవాలి. చేసుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. మంచి ఐడియా ఇచ్చారు నాకు. తప్పకుండా చేద్దాం బేబీకార్న్ ఆమ్లెట్. ఈ పిచ్చి ఐడియాలోంచి ఒక చిన్న కొత్త వంటకం పుట్టుకొస్తుంది అనమాట, బేబీకార్న్ తో ఆమ్లెట్ అని. నాకు ఫస్ట్ డౌట్ వచ్చింది, చేసుకోవచ్చా లేదని ఒక చిలిపి క్వశ్చన్ అడిగా అనమాట. ఆయనకు ఒక ఐడియా వచ్చింది కాబట్టి నెక్స్ట్ కొన్ని మీరు ఎపిసోడ్స్ చూస్తూ ఉంటే దాంతో ఆమ్లెట్ కూడా తయారు చేసేస్తారు. సో ఇది కొంచెం సాఫ్ట్ అయిపోయినట్టే వెజిటబుల్స్ అన్ని సాఫ్ట్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఓకే, అండ్ మన అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి పచ్చి వాసన పోయేదాకా మంచి స్లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. లేకపోతే మళ్ళీ పచ్చి వాసన వస్తుంది, అల్లం పచ్చి వాసన. అవును, అంటే తినలేమన్నమాట. సో మంచిగా ఫ్రై చేసుకుంటే స్మెల్ బాగుంటుంది. మన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయింది. ఇప్పుడు ఇందులో మన రైస్ యాడ్ చేసుకుందాం. ఓకే, సో మేము అంటే ఇక్కడ మామూలు రైసే తీసుకున్నాం, జనరల్ రైస్. కానీ కొందరు ఏమో బాస్మతి రైస్ అరగదంటారు, బట్ కొన్ని కంట్రీస్ లో బాస్మతి రైస్ ఇస్ ద బెస్ట్ రైస్ అంటారు. ఏది నమ్మాలో, అంటే ఏది కరెక్ట్ అనేది తెలీదు. ఒకటి రైస్ అనేది ప్రతి ఒక్క రైస్ సేమ్ ఒకటే, అన్ని రైస్ లో ఒకటే. అరుగుతుంది అరగదని ఏముండదు, బట్ ప్రిఫర్ ఈటింగ్ బ్రౌన్ రైస్.
వైట్ రైస్ ఏంటంటే మనం ఒకటికి 3-4 సార్లు పాలిష్ చేస్తారు అనమాట. అంటే ఏమవుతుందంటే ఆ బ్రౌన్ ద్వారా కాస్త వైట్ కలర్కి వస్తుందంటే ఎన్నిసార్లు పాలిష్ చేస్తే కలర్ రావాలని. ఎస్, అంటే ఆ వైట్ రైస్ ఇస్ నెవర్ హెల్దీ అనమాట. ఏమి ఉండదు దాంట్లో, పిప్పే ఉంటుంది. జస్ట్ బ్రౌన్ రైస్ ప్రిఫర్ చేసాం అనుకోండి. ఇంకా మా దగ్గర ఉన్న వింత అలవాటు ఏంటంటే నార్మల్ రైస్ కన్నా బ్రౌన్ రైస్ రేట్ ఎక్కువ ఉంటుంది. కానీ చాలా మంది తెలియదు బ్రౌన్ రైస్ అంటే ఏం లేదు, మనం తినే రైసే ఒక కోట్ ఓపెన్ పొట్టు తీయని రైస్. దీనికన్నా అది ఎక్కువ పెట్టి కొనుక్కొచ్చుకుంటాం మనం. డబుల్ పాలిష్ చేసి కొట్టిన రైస్ ఏమో తీసుకొచ్చేసి ఆ తక్కువ రేటు తెచ్చేసుకొని వండేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఇందులో స్పైసెస్ అన్ని వేసేసుకుందాం. సో స్పైసెస్ ఎక్కువ యాడ్ చేయట్లేదు, మరి హెవీగా 2-3 మాత్రం యాడ్ చేస్తున్నాను. సో కొద్దిగా గరం మసాలా, కొద్దిగా వైట్ పెప్పర్ అండ్ గరం మసాలా అండ్ సాల్ట్ సరిపడా. సో ఇంతవరకు మనం సాల్ట్ అంటే వెజిటేబుల్స్ వేసాము, ఇప్పుడు రైస్ కి యాడ్ చేసాము. వెరీ ఈజీ అండి, చాలా చాలా ఈజీ యాక్చువల్లీ. సో అన్ని కూడా మనకి ఇంట్లో ఉండేవి. జస్ట్ ఏంటంటే బేబీకార్న్ ఆఫ్ కోర్స్ ఉండదు. బేబీకార్న్ ఒకటి మీరు తెచ్చుకొని పెట్టుకున్నారంటే మార్నింగ్ ఒక రైస్ ఐటమ్ గాను, ఈవినింగ్ టైం ఒక గ్రేవీ ఐటమ్ గాను అయిపోతుంది అనమాట. సో 2-in-1 గా కూడా మనం వాడుకోవచ్చు దాన్ని. సో ఇలా మనకు చక్కగా ఫైనల్ గా గరం మసాలా అండ్ వైట్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకుంటున్నాము. సో ఆల్మోస్ట్ మనకి బేబీకార్న్ రైస్ కంప్లీట్ అయిపోయినట్టే లెక్క. అయిపోయినట్టేనండి, అయిపోయి వచ్చింది. చివర్లో కొద్దిగా కొత్తిమీర, ఫ్లేవర్ అండ్ కలర్ యాడ్ చేసేసి ఒక్కసారి కలిపేసుకుందాం. కలిపేసుకొని మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. ఓకే, డన్. సో బేబీకార్న్ రైస్ ఇస్ రెడీ. సో పిల్లలకు చాలా ఇష్టము, నాట్ ఓన్లీ ఫర్ చిల్డ్రన్, పెద్దవాళ్ళకి కూడా బాగా ఇష్టమైన ఇంగ్రీడియంట్ యాక్చువల్లీ మరి బేబీకార్న్ అనేది. సో దాంతో మనం రైస్ తయారు చేసుకున్నాం. సో లెట్స్ టేక్ ఇట్ టు సర్వింగ్ బౌల్. మనకి అది పెప్పర్ పౌడర్ లాస్ట్ లో వేసాం కదా, ఆ ఫ్లేవర్ అది చాలా బాగా తగులుతుంది అసలు. మీరు ఇట్లా సర్వ్ చేస్తుంటేనే ఒక మంచి వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ తింటాం కదా మనం, ఆ ఫ్లేవర్ వస్తుంది అనమాట. చాలా వాటికి ఫస్ట్ వేసేసుకుంటాం. అంటే నేను మాక్సిమం 2 సార్లు వేస్తాను, గమనించారు ఎప్పుడన్నా? ఇప్పుడు వేయలేదు ప్రెసెంట్. బట్ చాలా డిషెస్ కి వెజిటేబుల్స్ ఫ్రై చేస్తున్నప్పుడు వేస్తాను. అండ్ రైస్ వేసాక అగైన్ మళ్ళీ వెజిటేబుల్స్ యాడ్ చేస్తాను, సేమ్ టైం పెప్పర్ యాడ్ చేస్తాను. సో ఏంటంటే ఆ కుక్ అయిపోయింది ఉంటుంది అండ్ ఫ్రెష్ గా ఉంటుంది. ఆ కాంబినేషన్ లో చాలా బాగుంటుంది అనమాట. అండ్ గార్నిష్ చేద్దాం. అవును, గార్నిషింగ్ మర్చిపోయారు. సో మళ్ళీ కొత్తిమీర. దీన్ని యాక్చువల్లీ ఎగ్ తో కూడా చేసుకోవచ్చు కదా, సేమ్ ప్రాసెస్. సేమ్ ప్రాసెస్, ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా చికెన్ పీసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బేబీకార్న్ తో పాటు చికెన్ యాడ్ చేసాం అనుకోండి, ఇది సరిపోతుంది. నాన్ వెజ్ లవర్స్ అంటే హ్యాపీగా చికెన్ యాడ్ చేసుకోవచ్చు. సో బేబీకార్న్ రైస్ రెడీ అయిపోయింది. టేస్ట్ చెప్పండి ఎలా ఉందో. ఓకే, సో వేడి వేడిగా, సో అంటే చల్లటి వాతావరణంలో కొంచెం ఘాటుగా కారంగా కొంచెం డిఫరెంట్ రెసిపీ తినాలని ఎవరికైనా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళ కోసం బేబీకార్న్ రైస్ రెడీ. సో దీన్ని మీరు ప్రిపేర్ చేసుకోవాలంటే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. బేబీకార్న్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బేబీకార్న్, అన్నం, ఉల్లిపాయ ముక్కలు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, రెడ్ బెల్ పెప్పర్స్, ఎల్లో బెల్ పెప్పర్స్, గరం మసాలా, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, ఉప్పు, నూనె. బేబీకార్న్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బేబీకార్న్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ బెల్ పెప్పర్స్, ఎల్లో బెల్ పెప్పర్స్ వేసి తగినంత ఉప్పు వేసుకుని కాసేపు మగ్గించుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న అన్నంను కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. చివరిగా కొంచెం గరం మసాలా, మిరియాల పొడి వేసి బాగా కలుపుకొని కొత్తిమీర వేసుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని మరలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో స్పైసీగా అండ్ టేస్టీగా ఉండే బేబీకార్న్ రైస్ రెడీ. ఓకే, సో బేబీకార్న్ రైస్ ఈజ్ రెడీ. సో వైట్ పెప్పర్ పౌడర్ నన్ను టేస్ట్ చేయి అని పిలుస్తుంది అనమాట ఇక్కడ. ఎందుకంటే
ఆ స్మెల్ బాగా వస్తుంది అనమాట. అది బేబీకార్న్ కి అంటే దానికంటే ఒక ప్రత్యేకమైన టేస్ట్ ఉంటుందా అన్నాను, మీరు ఉంటుందన్నారు కదా. బట్ బేబీకార్న్ కి మామూలుగా పెద్ద టేస్ట్ ఉంటుంది, రైస్ లో చేసినా కూడా మామూలుగా ఎలా ఉంటుంది అబ్బా అని అనిపించింది. సూపర్. అండ్ చివర్లో ఆయన వేసిన ఆ వైట్ పెప్పర్ పౌడర్ అండ్ గరం మసాలా, ఇట్స్ గివింగ్ ద ఎంటైర్ టేస్ట్ అనమాట. సూపర్. అండ్ బాగుంది, లైక్ ఆనియన్స్, బెల్ పెప్పర్స్ అవన్నీ ఉన్నాయి కదా, కాబట్టి లైక్ కొంచెం మంచి డిఫరెంట్, ఒక చైనీస్, మెక్సికన్ అన్ని కలిపి కొట్టినట్టుగా ఉందన్నమాట మొత్తానికి ఇది. సో వెరీ వెరీ నైస్ అండి. సో పిల్లలకు మార్నింగ్ బాక్స్ ఇవ్వడానికి, ఈవినింగ్ ఏదో ఎవరైనా గెస్ట్ సడన్ గా వచ్చినప్పుడు లెఫ్ట్ ఓవర్ రైస్ తో కూడా చేసుకోవడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు బేబీకార్న్ రైస్. సూపర్. సో ఒకవేళ ఈ ప్రాసెస్ ని మీరు మిస్ అయి ఉంటే youtube.com/ETV అభిరుచి షెఫ్ స్పెషల్ లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. అదర్వైజ్ facebook.com/ETV అభిరుచి షెఫ్ స్పెషల్ లోకి వెళ్ళినా కూడా తెలుసుకోవచ్చు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ETV అభిరుచి ఛానల్. సో శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ అండి. సో అది ఈ రోజు శ్రీకాంత్ గారి వంట మన షెఫ్ స్పెషల్లో. అలాగే మన షెఫ్ ఉంటే ఆటోమేటిక్ గా ఏ ప్రోగ్రామ్ అయినా స్పెషల్ అయిపోతుంది. దట్ ఈస్ రీజన్ మా ప్రోగ్రామ్ కి షెఫ్ స్పెషల్ అని పెట్టేశాం. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో అటువంటి మరో రెసిపీతో మళ్ళీ కలుసుకుందామండి. అంటిల్ దెన్, బాయ్.